ప్రియులారా, యెషయా గ్రంథము 53 అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే క్రీస్తు పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి ప్రవచనం ఏంటిది అంటే, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని రాయబడి ఉన్నది. ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మొదటి మాటగా నెరవేర్చినట్లుగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉన్నది. అక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇది కల్వరి శిలువలో ప్రభువారు మాట్లాడినటువంటి మొదటి మాటగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ప్రార్థన తనను సిలువ వేసి మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి వారిని క్షమించమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేగాని వారు ఇంతకు ముందు చేసినటువంటి పాపముల గురించి కాదండి ఈ ప్రార్థన. ఎందుకోసం అంటే, వారు చేసినటువంటి పాపములన్నింటి నుండి వారు క్షమాపణను పొందుకోవాలి అంటే పశ్చాత్తాపం, మారు మనస్సు అనేది అవసరం అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనకి లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మొదటి మాటలో చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనవి ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి మాటగా, రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ అనే మనస్సు కలిగినటువంటి మాటగా, మూడోదిగా ప్రేమను కలిగినటువంటి మాటగా ఈ మాటను మనం వర్ణించవచ్చు. చూడండి ప్రియులారా, ఈ మాటలో గనక మనం కొన్ని విషయాల్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు అంటూ ఉన్నాడు. ఇంతకీ వీరు అనగా ఎవరు అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, అంతేకాకుండా సైనికులు కావచ్చు, శతాధిపతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోమన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరిని ఉద్దేశించి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటూ ఉన్నాడు. ఇంతకీ వారు ఏమి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది, సిలువ వేయుము సిలువ వేయుము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి ప్రజలందరూ కూడా కేకలు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, వారు ఎవరి ద్వారానైతే మేలును పొందుకున్నారో, సహాయమును పొందుకున్నారో ఆయననే సిలువ వేయమని చెప్పేసి కృతజ్ఞత లేని వారుగా కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రజలందరి ముందు లేదా పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారిని దోషిగా నిలబెట్టారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి మొహము మీద ఉమ్మి వేశారంట. అంతేకాదు, అదే వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారిని పిడుగ్రుద్దులు గుద్దినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం ప్రకారం కొరడాలతో యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టించినట్లుగా, ఆ సైనికులు కొట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారికి ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మన కాలుకి ఓ చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. దాన్ని తొలగించుకునేంత మట్టుకు ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది అనేది మనకు కలుగుతూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ముళ్ళతో కిరీటాన్ని అల్లి
తన తలపై పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇదే వచనంలో అదే విధంగా 39వ వచనం నుండి 41వ వచనం ప్రకారము, మార్క్సు వార్త 15వ అధ్యాయం 31వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలందరూ అపహాసించినట్లుగా, శాస్త్రులు కూడా అపహాసించినట్లుగా, పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసించినట్లుగా, అంతేకాకుండా సైనికులు కూడా ఆయన ముఖం పైన ఉమ్మి వేస్తూ ఆయనను కొడుతూ ఎవరు కొట్టారో చెప్పమని చెప్పేసి రకరకాలుగా ఆయనను ఇబ్బంది పెడుతూ అపహాసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కలో బల్లెముతో పొడిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. నేను ఇంతకుముందే యేసుక్రీస్తు ప్రభువారికి చేసినటువంటి 14 విషయాలని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. అది యూట్యూబ్లో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని శ్రమలకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు, ఎంతగా ఆయనను అపహాసించారో తెలుసుకోవడానికి ఆ వాక్యాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెడుతూ ఆయనను దోషిగా నిలబెడుతూ శిలువ మరణానికి అప్పగిస్తూ ఆయనను పిడుగుద్దులు గుద్దుతూ ఆయనను కొరడాలతో కొట్టిస్తూ ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఆయనను నిందిస్తూ ఆయనను దూషిస్తూ ఆయనను అవమానపరుస్తూ ఆయనను అపహాసిస్తూ ఆయన ప్రక్కలో సహితము బల్లెముతో పోటు పొడిచి శిలువ మీద ఆయనను మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పేసి. చూడండి ప్రియులారా, వారి మీద దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ మాట ప్రభువు వారు మాట్లాడినది ఆయనను అవమానిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, ఆయనని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని ఉద్దేశించి, ఆయనను శిలువ మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సైనికుల మీద కావచ్చు, ఆ ప్రజల మీద కావచ్చు, శాస్త్రుల మీద కావచ్చు, పరిసయ్యులు సద్దూకయ్యుల మీద కావచ్చు, కృతజ్ఞత లేని వారి మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా ఈ మొదటి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే నేను ముందుగానే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మాట్లాడినటువంటి ఈ మొదటి మాటలో తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి మాటగా, అంతేకాకుండా ప్రేమను చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా, కరుణను జాలిని చూపిస్తూ మాట్లాడినటువంటి మాటగా, అంతేకాకుండా క్షమాపణ మనస్సు కలిగినటువంటి మాటగా ఈ యొక్క మొదటి మాటను మనం వర్ణించడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పేసి త్వరగా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన స్వయంగా తాను చేయడానికి ఇష్టం లేనటువంటి విషయాలను ప్రజలకు ఎన్నడూ బోధించినట్లుగా మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి విషయాల్లో ఓ మాట ఏంటిది అంటే, మిమ్మును హింసిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయమని నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని చేసి చూపించాడు. ఆయనను మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని క్షమించమని చెప్పేసి, అంటే ఆయన శత్రువులను సైతం ప్రేమిస్తూ ఈ మాటను మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువు చేసి మనకు నేర్పించినటువంటి విషయాన్ని బట్టి మనం ఫాలో కావాల్సింది ఏమిటి అంటే, మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం క్షమాపణ హృదయం కలిగినటువంటి వారమై ఉండాలా. చూడండి ప్రియులారా, చాలామంది వారి మీద నేరాలను మోపినటువంటి వారిని, వారిని నిందించినటువంటి వారిని, అపహాసించినటువంటి వారిని, ఇబ్బందులకు గురి చేసినటువంటి వారిని క్షమించే మనసు లేకుండా ఉంటారు. కొంతమంది క్షమిస్తారు కానీ వాటిని మర్చిపోకుండా మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటిది అంటే ఇదే మానవ స్వభావము. అయితే దైవ స్వభావము ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించడంతో పాటు దాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఈ రోజున మనం చేస్తున్నటువంటి పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన పాపాలను కూడా ప్రభువు వారు క్షమించి పూర్తిగా వాటిని మర్చిపోవడానికి అవకాశం ఉన్నది. ఈ రోజున క్రీస్తు బిడ్డలమైనటువంటి మనలో ఉండాల్సినటువంటి లక్షణం కూడా అదే. కానీ చాలా మందిలో ఆ లక్షణం ఉండకుండా ఉంటూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మేలుకు మేలు చేయుట అది మానవత్వం అండి. అయితే మేలుకు కీడు చేయుట ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇది సాతాను యొక్క తత్వం. మేలు చేసినటువంటి వారికి కూడా కీడును చేస్తూ ఉంటారు కొంతమంది. కారణం ఏంటిది అంటే వారిలో సాతానుగాడు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీడు చేసినటువంటి వారికి కూడా మేలు చేసేదే అది దైవత్వం అండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించింది అదే. ఆయన అందరి పాపములను కల్వరి సిలువలో క్షమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీడుకు కీడు చేయుట అది మృగత్వం అండి. మరి రోజున మనలో దేవుడు దేన్ని ఆశిస్తూ ఉన్నాడు అంటే మనం దేవుని బిడ్డలముగా జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు చూపించినటువంటి ప్రేమను మనము చూపించాలని ఆశిస్తూ ఉన్నాడు. అంటే మనకు కీడు చేస్తున్న వారికి సహితం మనము మేలు చెయ్యాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అని చెప్పేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో నా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించుము అని చెప్పేసి ప్రార్థన చేయమన్నాడు. మరి రోజున క్షమించే మనస్సు మనకుండదా? మనము ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లను, మన ఎడల ఇతరులు చూపించినటువంటి ద్వేషాన్ని, పగను, కక్షని క్షమించగలిగామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంటుంది. మనమంట దేవుని కుమారులమై ఉండునట్లు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు. మరి ఈ రోజున మనం శత్రువులను సైతం ప్రేమించగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి చూపించాడండి. ఆయనను గాయపరుస్తూ ఎవరు గాయపరిచారు, ఎవరు సిలువ వేయమని కేకలు వేశారు అంటే మేలు పొందుకున్నటువంటి వారే. యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా గుర్తించి హోసన్నా హోసన్నా అని కేకలు వేసినటువంటి నోళ్ళే సిలువ వేయుము సిలువ వేయుము అని చెప్పేసి కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని దోషిగా నిలబెట్టినటువంటి వారిని ఉద్దేశించే, ఆయనను శత్రువుగా భావించి సిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించే, ఆయనను గాయపరిచినటువంటి వారిని ఉద్దేశించే, ఆయనను హింసించినటువంటి వారిని ఉద్దేశించే, అవమానించినటువంటి వారిని ఉద్దేశించే, ఆయన ముఖము మీద ఉమ్మి వేసినటువంటి వారిని ఉద్దేశించే ప్రభువు క్షమించమని ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ రోజున ప్రభువు బిడ్డలమైనటువంటి మనం చేయాల్సినటువంటి రెండో పని మన శత్రువులను ప్రేమించాలా. మనం దేవుని కుమారులం కావాలి అంటే మరి రోజున క్షమించే మనస్సు మనకున్నదా? శత్రువులను ప్రేమించే మనస్సు మనకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారమే ప్రభువు చేయమని చెబుతున్నటువంటి మరొక పని ఏమిటి అంటే మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట. వారు మారు మనసు పొందుకోవాలి అని చెప్పేసి, నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పేసి, దైవ మార్గంలోనికి రావాలి అని చెప్పేసి, పరలోకానికి సిద్ధపడాలి అని చెప్పేసి, మనల్ని హింసిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, మనల్ని దూషిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రార్థించే మనసు మనకు ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో అందరినీ ప్రేమించినాడు. తన శిష్యులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు, తనను శత్రువులుగా భావించినటువంటి వారిని కూడా ప్రేమించాడు. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ప్రేమించాడు. అంతేకాకుండా ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి వారిని కూడా ప్రేమించి వారి కొరకే ప్రార్థించాడు, వీరిని క్షమించు అని చెప్పేసి. మరి రోజున క్షమించే మనస్సు మనకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుండైనా యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఆ క్షమాపణ మనస్సు మనము కలిగి జీవిస్తూ క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము
2వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక రాయబడి ఉన్నది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే దీనత్వముతో జీవిస్తూ నలిగిన హృదయము గలవారై ఉంటూ ఉన్నారో, దేవుని మాటలు వింటూ ఆ మాటలకు విలువిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వాక్యానుసారంగా ఎవరైతే తమ బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారో అలాంటి వారిని దేవుడు దృష్టిస్తూ ఉన్నాడంట. వారిని ప్రభువు పట్టించుకుంటూ ఉన్నట్లుగా, వారి కొరకు దేవుడు వారి పక్షంలో నిలబడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇవే లక్షణాలు మనకి కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి గెస్టస్ అనబడినటువంటి దొంగలో కనిపించినప్పుడు ఆయనను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి 2వ మాట కల్వరి సిలువలో. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను అని రాయబడి ఉంటుంది. అయ్యా, నీవు ఈరోజు నాతో పాటు పరదైసులో ఉంటావు అని చెప్పేసి ఆయనను క్షమించి ఆయన గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాటలో మనకు క్షమాపణ కనిపిస్తూ ఉంటే, 2వ మాటలో రక్షణ భాగ్యము మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని చెప్పేసి. ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో కూడా ఆ కల్వరి సిలువలో బందిపోటు దొంగ అయినటువంటి ఆ గెస్టస్ యొక్క పాపములను క్షమించి ఆయనను పరలోక రాజ్య వారసునిగా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన పాపములను క్షమించి ఆయనకు రక్షణ భాగ్యాన్ని అందించి ఆ దేవుని పక్షమున దేవుని కుమారుడుగా ఉండేటువంటి భాగ్యాన్ని, అంత గొప్ప అర్హతను దేవుడు అతనికి అనుగ్రహించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ 2వ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని చాలా హింసించి పిడుగుద్దులు గుద్ది ఆయన ముఖం మీద ఉమ్మివేసి కొరడా దెబ్బలు కొట్టించి ముళ్ళతో కిరీటాన్ని అల్లి తన తలపై పెట్టి ఆయనను అపహాసించి ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత సిలువ మరణానికి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కుడి ప్రక్కన ఒక దొంగని, ఎడమ పక్కన ఒక దొంగని కూడా సిలువ వేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ పేరు గెస్టస్. ఆయన గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎడమ ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ పేరు డిస్మస్. ఆయన యూదా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, వీరిద్దరు గురించి మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నిందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే అందులో ఒక అతను యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాటను మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా గుర్తించి ఆయన చేసినటువంటి పాపములను గ్రహించి పశ్చాత్తాపపడి దేవునికి భయపడి రక్షణను పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభంలోనైతే ఇద్దరూ ప్రభువు వారిని దూషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 42వ వచనం వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వారిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సమయంలో వారు ఏం మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభు వారితో అని మనం ఆలోచన చేసినట్లయితే ముందుగా ఎడమ ప్రక్కన సిలువ వేయబడినటువంటి డిస్మస్ అనబడినటువంటి బందిపోటు దొంగ మాట్లాడినటువంటి మాటలు లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి ఆ బందిపోటు దొంగకు
వివేచన శక్తి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే ఆల్రెడీ అతని గురించే రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అతడంట బందిపోటు దొంగగా ముద్రింపబడ్డాడు. చూడండి ప్రియులారా, అతడే దొంగ అయితే అతనికి ఇతరులను ప్రశ్నించడానికి లేదా ఇతరుల యొక్క తప్పులను వేలెత్తి చూపించడానికి ఎలాంటి అర్హత అనేది లేకపోయినా అతడు చేస్తున్నటువంటి పనులేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ ఉన్నాడంట. అంతేకాకుండా రెండోదిగా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి అంటే నీవు క్రీస్తువు కదా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడంట. దూషించడం ప్రశ్నించడంతో ఆగిపోలే, యేసుక్రీస్తు ప్రభువారికే ఒక సలహా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అంటే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించు అని చెప్పేసి ప్రభువు వారికే ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వెన్నో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేశావు కదా, ఎన్నో మహత్కర కార్యాలను సూచక క్రియలను చేశావు కదా, ఇప్పుడు కూడా ఒక అద్భుతం చేసి నువ్వు సిలువ మీద నుండి క్రిందికి దిగిపో, అదేవిధంగా మమ్మల్ని కూడా మరి సిలువ మరణం నుండి తప్పించు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారికి ఓ ఉచిత సలహా ఇస్తూ ఉన్నాడు. ఆ సలహాలో కూడా ఆయన స్వార్థమే కనిపిస్తూ ఉన్నది. అయితే కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి ఆ యొక్క బందిపోటు దొంగ మాట్లాడినటువంటి మాటల్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 39వ వచనం నుండి 42వ వచనం వరకు ఆయన కొన్ని మాటలు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆయన మాట్లాడినటువంటి ఈ మాటల ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఎన్నో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ విషయాలు అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆ రెండో దొంగలో మార్పు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజున దేవుడు మన నుండి ఆశిస్తున్నది కూడా ఏమిటి అంటే మనలో కూడా ఇలాంటి మార్పే రావాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ విధమైనటువంటి మార్పును మనం పొందుకున్నామా లేదా అని బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అతడు మాట్లాడినటువంటి మాటల్లో లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనంలో అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి గెస్టస్ అనబడినటువంటి బందిపోటు దొంగ దేవునికి భయపడే వ్యక్తిగా మారినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మనలో కనిపించాల్సినటువంటి మార్పు కూడా అదే. మనం కూడా దేవునికి భయపడే వారంగా ఉండాలా. దేవునికి భయపడేవారు ఏం చేస్తారు అంటే అబ్రహాం గురించి వాక్యంలో రాయబడి ఉన్నది. ఆదికాండం 22వ అధ్యాయంలో నీవు నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతూ ముందుకు నడుస్తారు. అంటే వాక్యానికి లోబడుతారు దేవునికి భయపడేవారు. రెండోదిగా కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది, భయము నొంది పాపము చేయరంట. ఎవరు పాపానికి దూరంగా ఉంటారు, ఎవరు పాపాన్ని అసహ్యించుకోగలుగుతారు అంటే దేవుని భయము కలిగినటువంటి వారు. మరి రోజున మనలో దేవుని భయం ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇంకా బందిపోటు దొంగ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే 41వ వచనంలో రాయబడి ఉన్నది, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అంటూ ఉన్నాడు. అంటే ఈ మాటలో ఆయన తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. మనము ఈ శిక్షను పొందుకోవడం న్యాయమే. కారణం ఏంటిది అంటే మనం తప్పులు చేసినటువంటి వారం కాబట్టి ఈ శిక్షను పొందుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి తన తప్పును తన పాపాలను గ్రహించినటువంటి వ్యక్తిగా మనకి ఈ యొక్క కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ జీవితం కనిపిస్తూ ఉన్నది. మనం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే వాక్యంలో రాయబడి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం కూడా మనం చేసినటువంటి పాపములను మనం చేసినటువంటి దోషములను గుర్తించి వాటిని ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలా. పశ్చాత్తాపపడినటువంటి జీవితం మనలో ఉండాలా. మరి మన పాపముల కోసం మనం పశ్చాత్తాపడ్డామా?
ఈ బందిపోటు దొంగ పశ్చాత్తాపపడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే 41వ వచనంలో రాయబడి ఉన్నది, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అని రాయబడి ఉన్నది. మనం చేసినటువంటి తప్పులకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉన్నాం, మనకి ఇది న్యాయమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయలేదంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధుడుగా గుర్తించారు, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా గుర్తించారు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పొరపాటు లేదు అని చెప్పేసి ఇతడు గ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండో వాడేమో గ్రహించలే, ఎడమ ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ, చూడండి, కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగనేమో గుర్తించి మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పు చేయలేదని చెబితే, మొదటి వాడేమో యేసుక్రీస్తు ప్రభువారిని నిందిస్తూ ఉన్నట్లుగా, ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా, దూషిస్తూ ఉన్నట్లుగా, ఓ ఉచిత సలహా ఇస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ప్రభువును ప్రశ్నించే వారముగా, దూషించే వారముగా, అవమానించే వారముగా, దేవునికే సలహాలు ఇచ్చే వారంగా మనం ఉన్నామా? లేదంటే ఇతనిలాగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక సృష్టికర్త అని చెప్పేసి ప్రభువును మనం గుర్తించామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇంకా ఈ బందిపోటు దొంగ మాట్లాడినటువంటి మాటల్ని కనుక ఆలోచన చేసినట్లయితే 42వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయనను చూచి యేసు అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నాకు రక్షణను అనుగ్రహించేవాడు అని చెప్పేసి అతడు గ్రహించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మనం కూడా గ్రహించాల్సినటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మన రక్షకుడు. ఇంకా రక్షకులుగా పిలువబడినటువంటి వారు కానీ, మనల్ని రక్షించే అధికారము కానీ ఏ ఒక్కరికి లేదు. యేసు ఒక్కడే మన రక్షకుడు అని మనం గ్రహించాలా? మరి మనం గ్రహించగలిగామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే 42వ వచనంలోనే రాయబడి ఉన్నది, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అని రాయబడి ఉన్నది. ఈ మాటను బట్టి ఆయన గుర్తించినటువంటి మరొక విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉన్నదని గుర్తించాడు. అందుకే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. మనం కూడా గ్రహించాల్సినటువంటి విషయం, పరలోక రాజ్యము శాశ్వతమైనది. ఆ రాజ్యంలోనికి చేరాలి అంటే యేసు ఒక్కడే మార్గము. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతామని చెప్పేసి ఈ బందిపోటు దొంగలాగా మనం గ్రహించాలా? మరి గ్రహించామా? గ్రహించలేదా? మొదటి వాడేమో దూషిస్తూ, ప్రశ్నిస్తూ, సలహాలు ఇస్తూ ఉంటే, ఈ రెండవ వాడు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే అతడు దేవునికి భయపడుతూ ఉన్నాడు. అప్పటిదాకా దేవుని భయము లేకుండా జీవించినప్పటికీ ఆ కల్వరి సిలువలో ప్రభువు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆయన దేవునికి భయపడడం ప్రారంభించాడు. రెండోదిగా ఆయన తాను చేసినటువంటి తప్పులను, పాపములను గురించి ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని చెప్పేసి, ఆయనలో ఎలాంటి పాపానికి చోటు లేదు అని చెప్పేసి గుర్తించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనను రక్షించగలడు అని చెప్పేసి ఆయన గ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఐదోదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రాజ్యం ఉన్నది అని చెప్పేసి ఆయన గ్రహించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ఈ గ్రహింపు మనలో ఉన్నదా? చూడండి, ఆయన పశ్చాత్తాపడినట్లుగా మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తాపడి మన పాప దోషములను విడిచిపెట్టి దేవునికి అనుకూలముగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా? దేవుని భయం మనలో ఉన్నదా? పరలోకమే మన గమ్యస్థానము అనే గ్రహింపు మనలో ఉన్నదా? పరలోకానికి చేరుకునేటువంటి గుంపులో మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి, ఈ యొక్క లక్షణాలన్నీ ఆయనలో కనిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట 43వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను అని రాయబడి ఉన్నది.
ఈ మాటలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 6 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, నేడు గొప్ప సమయము. ఎందుకోసం అంటే రేపు అనే మాటకు రూపు లేదు. నాడు శిక్షా దినము, నేడు రక్షణ దినము. రెండోదిగా నీవు, ఆ రోజున ఆయన నేరస్తుడిగా ఉన్నాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే నాతో అంటూ ఉన్నాడు ప్రభు, అంటే సహవాసంలో ఉన్నాడు. రక్షకునితో నిత్య సహవాసము అని మనకు అర్థమవుతూ ఉన్నది. నాలుగోదిగా పరదైసులో అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. భూలోకపు పరదైసును మొదటి ఆదాము పోగొట్టుకున్నాడు. అయితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరలోక పరదైసు అనుగ్రహింపబడినట్లుగా ప్రకటనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరదైసులో ఉందువు అంటూ ఉన్నాడు. ఉందువు అన్న మాటను బట్టి అతన్ని సన్మానిస్తూ ఉన్నట్లుగా, అతనికి పరలోకంలో స్థానాన్ని కల్పిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక చివరిగా ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిశ్చయముగా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సత్యమే చెబుతూ ఉన్నాను, ఖచ్చితముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడము ద్వారా లోకమునకు రక్షణ అనుగ్రహింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్యులైనటువంటి జ్ఞానులకు రక్షణ కలిగినట్టుగా, అంతేకాకుండా పాపాత్మురాలైనటువంటి స్త్రీకి రక్షణ కలిగినట్లుగా, సమరయ స్త్రీకి రక్షణ కలిగినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి విశ్వాసులను హింసించినటువంటి, దూషించినటువంటి, చెరసాలలో బంధించినటువంటి, అంతేకాకుండా మరణము వరకు హింసించినటువంటి సౌలుకు కూడా రక్షణ అనుగ్రహింపబడినట్లుగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే సకల జనులకు రక్షణ భాగ్యము అనుగ్రహింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కల్వరి సిలువలో ప్రభువు వారు మాట్లాడినటువంటి ఈ రెండో మాటను బట్టి కుడి ప్రక్కన సిలువ వేయబడినటువంటి ఆ బందిపోటు దొంగకు కూడా రక్షణ భాగ్యము అనుగ్రహింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక మాట ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భూలోకపు దొంగ పరలోకములో దొరై కూర్చున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది, ఈ లోకంలో మన బ్రతుకే విధంగా ఉన్నది, ప్రభువు గురించి తెలుసుకున్నటువంటి మనము, వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము, దేవుని పద్ధతులను తెలుసుకున్నటువంటి మనము ఆయన మాటలకు విలువిచ్చే వారంగా ఉంటూ ఉన్నామా? ఆయన పద్ధతిలో జీవించే వారంగా ఉంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ వచ్చిన, లేదా మనకు మరణమే సంభవించిన అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పిన విధంగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పే స్థితిలో మన బ్రతుకున్నదా? ఎందుకోసం అంటే మరణిస్తే నేను ప్రభువుతో పాటు ఉంటా, ప్రభువు ఇచ్చే సంతోషంలో పాలు పంచుకుంటా, ఆ పరదైసులో, ఆ పరలోకంలో నాకు చోటు ఉన్నది అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకునే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ బందిపోటు దొంగలో వచ్చినటువంటి మార్పును మనము కలిగి జీవిస్తాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని రాయబడినది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు మోషే ప్రవక్త ద్వారా అనుగ్రహించినటువంటి పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలులతో అలనాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు ప్రభు. అంతేకాకుండా తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు.
మరొక చోట యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అంటున్నాడు ప్రభు. దేవుడు మనల్ని మర్చిపోకుండా మన గురించే ఆలోచిస్తూ మన గురించి కొన్ని ప్రణాళికలు కూడా కలిగి ఉండి మనల్ని దీవించాలి అని చెప్పేసి, మనల్ని హెచ్చించాలి అని చెప్పేసి, మనకు సహాయము చేయాలి అని చెప్పేసి, కష్టకాలంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనల్ని ఆదుకోవాలి అని చెప్పేసి దేవుడు మన గురించి ఆలోచిస్తున్న రీతిగా మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, దేవుని ప్రేమను గుర్తించి దేవుణ్ణి ప్రేమించే వారముగా జీవిస్తూ దేవుని మాటలకు మనం లోబడాలి. చూడండి ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటూ ఉన్నాడు. ఈ మాటలు ప్రభు మాటల్లో మాత్రమే చెప్పడం కాకుండా తన క్రియల్లో కూడా చూపించినట్లుగా ఆ కల్వరి సిలువలో ప్రభువు వారు మాట్లాడినటువంటి 3వ మాటలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి, అదేవిధంగా ఆయన ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆ సిలువ దగ్గరే ఉండడాన్ని గమనించినటువంటి ప్రభు తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన శిష్యుణ్ణి చూపించినట్లుగా 27వ వచనంలో శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు కూడా ఆ గడియ నుండే మరియను తన ఇంట చేర్చుకున్నట్లుగా 27వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి మాటల్లోనేమో తనను హింసిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, తనను దూషించినటువంటి వారిని ఉద్దేశించి, తన మొహము పైన ఉమ్ము వేసి ఎగతాళి చేసినటువంటి వారిని ఉద్దేశించి, ముండ్ల కిరీటాన్ని పెట్టినటువంటి వారిని ఉద్దేశించి, తనను సిలువ వేయమని కేకలు వేసినటువంటి ప్రజలను ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి వారందరిని ఉద్దేశించి వారిని క్షమించమని విజ్ఞాపన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువు మాట్లాడినటువంటి 2వ మాటలో తన పాపముల విషయమై పశ్చాత్తాపపడినటువంటి బందిపోటు దొంగకు పరదైసులో చోటును కల్పిస్తూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 3వ మాటలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తి కలిగినటువంటి మరియకు భూలోకములో గృహమును చూపిస్తూ ఈ మాటను మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తనకు ప్రార్థన చేయు వారందరికీ సహాయము చేయ సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఒక తల్లికి తనయుడిగా ఉన్నప్పుడు ఆయన తన బాధ్యతను మర్చిపోకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మాట్లాడినటువంటి మాటగా ఈ యొక్క 3వ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద అంతటి వేదన, అంత బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలోనూ తన తల్లి పట్ల తనకున్నటువంటి బాధ్యతను మర్చిపోకుండా తన తల్లి గురించి మాట్లాడినటువంటి మాటగా ఈ 3వ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే మొదటి మాటనేమో క్షమాపణకు సంబంధించిందైతే, 2వ మాటనేమో రక్షణకు సంబంధించిందైతే, 3వ మాట బాధ్యతకు సంబంధించినదిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున ప్రభు బిడ్డలమైనటువంటి మన అందరం కూడా బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలా. అది మన కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, బంధుత్వాలలో కావచ్చు, అదేవిధంగా సంఘములో కావచ్చు. మరి ఈ రోజున మనము బాధ్యత గల వారముగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా తన తల్లి బాధ్యతను తన శిష్యునికి అప్పగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన శిష్యుని చూపిస్తూ, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి మరియను తన శిష్యునికి అప్పగిస్తూ మాట్లాడినటువంటి మాటగా ఈ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం కూడా తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క 3వ మాట ద్వారా ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు అంటే, మనందరం కూడా బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలంట. ఎలాంటి బాధ్యత అని మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, మొదటిది సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ప్రకారం,
తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదంట. ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వారిని పట్టించుకొనకుండా కొందరైతే రోడ్ల మీద వారిని విడిచిపెడుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి ఆహారము పెట్టకుండా వారిని ఇబ్బంది పెడుతూ అన్ని విషయాల్లో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యముగా వ్యవహరించకూడదంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మనందరం కూడా తల్లిదండ్రులకు విధేయులమై ఉండాలంట. వారి మాటలకు లోబడే వారంగా ఉండాలి అని చెప్పేసి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనం ప్రకారం తల్లిదండ్రులను కొట్టకూడదు అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, తల్లిదండ్రులను కొడితే ఏం చెయ్యాలో కూడా నిర్గమాకాండంలో ప్రభువు తెలియపరిచాడు. అలాంటి వారికంట మరణశిక్ష విధించాలి అని చెప్పేసి దేవుడు అలనాడు హెచ్చరిస్తూ తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారం తల్లిదండ్రులను శపించకూడదు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. శపించినటువంటి వారికి కూడా మరణశిక్ష విధించాలి అని చెప్పేసి అలనాడు ప్రభువు తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఐదోదిగా మనం గమనించినట్లయితే సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారం తల్లిదండ్రులను సంతోషపెట్టే వారముగా మనం ఉండాలంట. వారికి బాధను, దుఃఖాన్ని, వేదనను కలిగించే వారముగా ఉండొద్దంట. వారిని ఎల్లప్పుడూ సంతోషపెట్టే వారముగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆరోదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2, 3 వచనాల ప్రకారం తల్లిదండ్రులనంట సన్మానించాలంట. ఇవే మాటలు మనకి నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, సామెతలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం ప్రకారం తల్లిదండ్రులను దూషింపకూడదు అని చెప్పేసి దేవాది దేవుడు హెచ్చరిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రకారం తల్లిదండ్రుల కంట అవిధేయులుగా ఉండకూడదంట. అంటే వారికి లోబడే వారంగా ఉండాల. అంటే మనం ఎల్లప్పుడూ కూడా వారి పట్ల విధేయతను కనుపరిచే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రభువు తెలియపరిచినటువంటి మాట ఇదే. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారం తల్లిదండ్రుల పట్లనంట వారికి ప్రత్యుపకారము చేసే వారముగా ఉండాలంట. వారికి కీడు చేసే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. వారికి నష్టాన్ని చేకూర్చే వారంగా ఉండడానికి వీల్లేదు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలంట. చూడండి ప్రియులారా, బాధ్యతారాహిత్యముగా మనం ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారు త్రాగుబోతులుగా ఉంటూ కుటుంబాన్ని పట్టించుకొనకుండా, భార్యా పిల్లల్ని పట్టించుకొనకుండా, తల్లిదండ్రులను పట్టించుకొనకుండా వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ప్రభువు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మనందరం కూడా కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించే వారంగా ఉండాలి. తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే మీరు మీ బాధ్యతను నెరవేర్చేవారుగా ఉండాలి. మీ పిల్లలకు కోపము రేపకుండా వారిని సరైన మార్గంలో నడిపించాలా. బాలుడు నడవవలసినటువంటి త్రోవను చిన్నవారుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు నేర్పించేవారుగా ఉండాలా. వారు దేవుని పద్ధతిని నేర్చుకున్నట్లయితే, దేవుని మార్గంలో నడిచినట్లయితే, వాక్యానుసారంగా వారి బ్రతుకును మార్చుకున్నట్లయితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత మిమ్మల్ని నిర్లక్ష్యం చేయరు, మిమ్మల్ని సంతోష పెడతారు, మీకు లోబడుతారు, మిమ్మల్ని సన్మానించడానికి అవకాశం ఉంటుంది, మీకు కీడు చేయకుండా ప్రత్యుపకారము చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి పని ఏమిటి అంటే, పిల్లలకు నేర్పించాల్సినటువంటి విషయాలను నేర్పించకుండా ఉంటూ పెరిగి పెద్దవారైన తర్వాత వారే తెలుసుకుంటారని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండడము ద్వారా వారు దేవునిలో ఎదగకుండా ఉండేసరికి వారు పెరిగి పెద్దవారైన తర్వాత వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించిన ప్రకారం
మీ పట్ల జరిగించరండి, అప్పుడు బాధపడేది మీరే, అప్పుడు నష్టపోయేది మీరే, అప్పుడు కన్నీరు విడిచేది మీరే. కాబట్టి తల్లిదండ్రులు వారి బాధ్యతను నెరవేర్చాలా, పిల్లలు కూడా వారి బాధ్యతను నెరవేర్చాలా. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించాలా. నువ్వు ఏ స్థానంలో ఉన్నప్పటికీ నీ స్థానంలో నీవు బాధ్యతగా ప్రవర్తించాలా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారిలో మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యులముగా ఉన్నాం. అంటే ఇప్పుడు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి క్రీస్తులో మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి సంఘం పట్ల కూడా మనం బాధ్యతగా ఉండాలా. నువ్వు విశ్వాసిగా ఉన్నావా, కాపరిగా ఉన్నావా, లేదంటే సువార్థికుడిగా ఉన్నావా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే నువ్వు సంఘం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలా. అటు సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా. నీ బంధువుల దగ్గర బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా. నీ కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా. అంటే మనము ఎక్కడ ఉన్నా సరే బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలా. ఇదే మనకి కల్వరి సిలువలో ప్రభువు వారు 3వ మాట ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం బాధ్యతారాహిత్యంగా జీవిస్తూ ఉన్నట్లయితే, తల్లిదండ్రుల పట్ల బాధ్యతను స్వీకరించకుండా వారిని చూడకుండా ఉంటూ ఉన్నట్లయితే అలాంటి వారికి ఏమి సంభవిస్తుంది, అలాంటి వారు ఎలాంటి వారో కూడా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని మాటల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారం అలాంటి వారంట బుద్ధి లేని వారంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అలాంటి వారికి, తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి వారికి అవమానం కలుగుతుందంట, అపకీర్తి కలగడానికి అవకాశం ఉంటుందంట. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ప్రకారం అలాంటి వారంట బుద్ధిహీనులంట. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం ప్రకారం అలాంటి వారంట అదుపు లేకుండా తిరుగుతారంట. ఎవరి భయం లేకుండా, క్రమశిక్షణ లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా తిరిగేవారు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం ప్రకారం అలాంటి వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందంటండి. చూడండి ప్రియులారా, చివరిగా ఆరోదిగా మనం గమనించినట్లయితే సామెతలు గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకొననటువంటి వారు, అనగా బాధ్యత లేనటువంటి వారి కన్నులు లోయ కాకులు పీకును అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువ మీద బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, తన రక్తమంతా ధారపోస్తూ మరణానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా తన తల్లి పట్ల తన బాధ్యతను స్వీకరించి తన బాధ్యతను తన శిష్యునికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో బాధపడుచు ప్రార్థించినట్లుగా, పనిచేసినట్లుగా, రక్షించినట్లుగా, క్షమించినట్లుగా, ఆదరించినట్లుగా, జ్ఞాపకము చేసుకున్నట్లుగా, దీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఆయన బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా, మరణము ఆయనకు సమీపిస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన పని చేయడం ఆపివేయలేదండి. ఆయన తన కర్తవ్యాన్ని మర్చిపోలేదండి, తన బాధ్యతను మర్చిపోలేదండి, ఇతరులను క్షమించడం మానేయలేదండి. అంటే ఈ సందర్భాలను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం కూడా సంతోషంలో ఉన్నప్పటికీ, బాధతో ఉన్నప్పటికీ, దుఃఖములో ఉన్నప్పటికీ, అన్నీ సమృద్ధిగా ఉన్నా లేకపోయినా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చే వారముగా ఉండాలి. మధ్యలో ఆగిపోయే వారముగా కాకుండా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి సాకులు చెప్పే వారంగా కాకుండా, ప్రభువు యొక్క పని చేసే వారముగా, ముందుకు నడిచే వారముగా ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ చూపించినటువంటి మాదిరి.
మరి ఆ మాదిరికరమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నామా? దేవుని సహాయము కొరకైతే కనిపెడుతూ ఉన్నాం, కానీ ప్రభువు వారిలాగా బాధ్యతగా జీవించగలుగుతూ ఉన్నామా? అది కుటుంబంలో కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు. మనం బాధ్యత కలిగి జీవించే వారమేనా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, తన తల్లి విషయంలో బాధ్యత కలిగిన ఒక మంచి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారి వలె మనందరం కూడా మన కన్నవారి బాధ్యత మరణము వరకు మనదేనని గ్రహించి దాన్ని గుర్తించుకొని వారి పట్ల మనము బాధ్యత కలిగి జీవించాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం వారిని సంతోషపెట్టే వారముగా ఉండాలా, వారికి విలువనిచ్చే వారముగా ఉండాలా, వారిని సన్మానించే వారముగా ఉండాలా. అంతేగాని వారికి దుఃఖాన్ని కలిగించే వారముగా, వారిని ఇబ్బందులకు గురి చేసే వారముగా, వారికి కీడు చేసే వారముగా ఉండకుండా వారికి ప్రత్యుపకారము చేసే వారంగా ఉండాలి అని చెప్పేసి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి ఈ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కల్వరి సిలువలో మాట్లాడినటువంటి 4వ మాటను ధ్యానించినట్లయితే, ఆ మాట మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో రాయబడి ఉన్నది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని అలనాడు కల్వరి శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయన కల్వరి శిలువలో మొదటి 2 మాటలు కూడా పరలోకానికి సంబంధించినవి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆయన దేవుడు కాబట్టి ఇతరుల యొక్క పాపాలను క్షమించమని విజ్ఞాపన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. 2వ మాటలో ఆయన రక్షకుడు కాబట్టి ఆ యొక్క బందిపోటు దొంగను కూడా రక్షిస్తూ 2వ మాటను మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. 3వ మాట ఒక తల్లికి తనయుడు కాబట్టి తన తల్లిని ఆదరిస్తూ 3వ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. 4వ మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఇది పాప బంధకంలో పడి ఉన్నటువంటి మానవులందరి కొరకు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనందరం కూడా పాపము చేయుట ద్వారా దేవునికి దూరంగా ఉన్న ప్రజలందరినీ ఆ దేవాది దేవునికి దగ్గరగా చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి ఎడబాటును అనుభవిస్తూ మాట్లాడినటువంటి మాటగా ఈ 4వ మాట మనకు కనిపిస్తూ ఉంటదండి. చూడండి ప్రియులారా, కొంతమంది భక్తులు కూడా ఆ దేవునికి దూరమైనప్పుడు వారు పశ్చాత్తాపడుతూ మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అంటే, కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనాకారుడు తప్పు చేసినప్పుడు దేవుడు అతని చేయి విడిచి అతనికి దూరమైనప్పుడు కీర్తనాకారుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని చెప్పేసి దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇవే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో 4వ మాటగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పేసి. అలాగని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేశారని కాదండి దాని అర్థం. మనందరి పాపములను ఆయన మీద మోపినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టినప్పుడు ఆత్మ వేదనతో మాట్లాడుతున్నటువంటి మాటగా ఈ 4వ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ 4వ మాటను మాట్లాడుతూ ఉన్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనం బైబిల్ గ్రంథంలో నుండి గనక ఆలోచన చేసినట్లయితే, మొదటిది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని రాయబడి ఉంటది. ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు బదులుగా శిక్షను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉన్నది, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పాపముగా చేయబడినటువంటి, అంటే మన పాపములను భరిస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే రాయబడి ఉంటది, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో శిక్షించబడుతున్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకే మన పాపముల వలననే ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి చేయి విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని చెప్పేసి. ఈ వాక్యాన్ని బట్టి దేవుని నుండి విడిపోవడం, భరించలేనంత బాధకు గురి చేసేటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మాట్లాడినటువంటి ఈ 4వ మాట నుండి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, చూడండి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని దేవాది దేవుడు ఎందుకు విడిచిపెట్టాడో కూడా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే, మొదటిగా యూలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే, పాపము నుండి మనలను విడిపించడానికి. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది, ఏలయనగా శత్రువులమై ఉండగా అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే, దేవునికి మనకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టడానికి. అంటే మనం దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవునికి మనలను స్నేహితులనుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రాయబడి ఉన్నది. అంటే ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు అంటే, మనలను ఉగ్రత నుండి తప్పించడానికండి. నాలుగోదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలోనే రాయబడి ఉన్నది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అని రాయబడి ఉన్నది. అంటే ఈ మాటను బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టడానికి గల కారణం, మనందరినీ నీతిమంతులనుగా తీర్చడం కోసం, మనకు మేలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వేదనను అనుభవిస్తూ మాట్లాడుతూ ఉన్నట్టుగా 4వ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక చివరిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టాడు అంటే, మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికేనంట. చూడండి ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. ఇంతవరకు మనము 5 విషయాల్ని ధ్యానించినాం. దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచాడు అంటే, మనకు మేలు చేయడానికే,
మనలను నీతిమంతులంగా మార్చడానికే, మనలను పాపం నుండి విడిపించడానికే, మనలను ఉగ్రత నుండి తప్పించడానికే, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే, మనకు మేలు చేయడానికి దేవుడంట యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని విడిచిపెట్టాడంటండి. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన బాధ్యతను మర్చిపోలే, తన కర్తవ్యాన్ని మర్చిపోలే, ఇతరులను రక్షించడం మానుకోలే. ఆయన తన రక్తాన్ని చిందిస్తున్నటువంటి సమయంలో కూడా, తన ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నటువంటి ఆ సమయంలో కూడా మనుషులందరి ఎడల తన ప్రేమను చాటుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు అని చెప్పేసి. చూడండి, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేవాడే ఎక్కువ ప్రేమించేవాడు అని చెప్పేసి వాక్యంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంతకీ మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కారణం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చెప్పాలి అంటే దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి నుండి విడిపోయి అతి కఠినమైన బాధను భరిస్తున్నటువంటి సమయంలో కూడా మన రక్షణకై తన ప్రేమను చూపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. మరి ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఇతరుల ఎడల ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా? ప్రభువు తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన విధంగా మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను స్వీకరించి అందులో ముందుకు కొనసాగుతూ ఉన్నామా? దేవుడు మనకు మేలు చేయడానికి తన తండ్రికి దూరం కావలసినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నట్లుగా మనం ఇంతవరకు ధ్యానించాం. మరి మనము నశించిపోతున్న అనేకుల విషయంలో ఎంత భారము కలిగి వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం, ఎంత మట్టుకు వారి గురించి కన్నీటి ప్రార్థనలు చేయగలుగుతూ ఉన్నాం. ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన అతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన ఎడల ప్రేమను చూపించడం మానుకోలే. అదేవిధంగా మనం కూడా ఇతరుల ఎడల ప్రేమను చూపిస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రాముఖ్యంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా జీవిస్తాం. దేవునికి ప్రతి విషయంలో లోబడుదాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిల్వలో మాట్లాడినటువంటి 5వ మాటను మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉన్నది, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను అని రాయబడి ఉన్నది. సిలువకు ముందు రోజు రాత్రి ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించినప్పటి నుండి ఆయనను పిడుగ్రుద్దులు గ్రుద్దుతూ కొరడా దెబ్బలు కొట్టి ఆయనను రకరకాలుగా దూషిస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ ఆయన మొహము పైన ఉమ్మి వేస్తూ రకరకాలుగా ఆయనను ఎగతాళి చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయనను సిలువ మరణానికి అప్పగించినటువంటి సమయంలో కూడా బరువైన సిలువను మోపిస్తూ సొమ్మసిల్లిపోయేంత ప్రయాణం చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ యొక్క సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి పరితపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఆత్మల పట్ల తన దాహము తీరక ఆత్మల దాహముతో ప్రభువు ఈ మాట మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి ఎన్నో శ్రేష్టమైన ఈవులనిస్తే దానికి ప్రతిగా వారు తమ చేతనైనంత వ్యర్థమైన వాటిని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, నేను దప్పిగొనుచున్నాను అని ప్రభువు మాట్లాడితే చేదు చిరకనందించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది.
చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో హింసలను పొందుకున్నాడు, ఎన్నో దెబ్బలను పొందుకున్నాడు. కొరడా దెబ్బలు కూడా కొట్టినట్లుగా ఆయనను పిడుగుద్దులు గుద్దినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎన్నో హింసలను భరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తన రక్తమంతటిని ధారపోసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇన్నింటిని తట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దాహాన్ని తట్టుకోవడం పెద్ద గొప్ప విషయమా అంటే కానే కాదు. మరి ఎందుకు నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడాడు అంటే ఆయన ఆత్మానుసారమైనటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకంలో నశిస్తున్న ప్రతి ఆత్మ రక్షింపబడాలి అనేదే యేసుక్రీస్తు ప్రభువారి దాహమై ఉన్నదండి. చూడండి ప్రియులారా, దప్పికొన్న వారికే దాహము యొక్క అవసరత తెలుస్తుందండి. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొన్నట్లుగా రాయబడి ఉన్నది కదా. ఆయన గురించి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే జీవజలములను సృష్టించిన సృష్టికర్తయే దప్పికొన్నట్లుగా రాయబడి ఉన్నదండి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమరయ స్త్రీకి జీవజలపు ఊటలనిచ్చి ఇక ఎన్నడూను నీవు దప్పికొనవు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము చేసినటువంటి దేవాది దేవుడే దప్పికొన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అలనాడు ఎంతోమంది దప్పికను తీర్చినటువంటి దేవాది దేవునికి దాహమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, పాత నిబంధనలో కూడా బండలో నుండి నీళ్లను రప్పించి ఇజ్రాయేలీల యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవాది దేవుడు దప్పిగొంటున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమిటి ఈ దాహము అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రజలందరినీ నరక యాతన నుండి తప్పించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో దప్పిగొన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాటలో ఆయనను సిలువ మరణానికి అప్పగించినటువంటి వారందరినీ క్షమిస్తూ విజ్ఞాపన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండవ మాటలో తన పాపము విషయంలో పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క బందిపోటు దొంగకు పరదేశులో చోటును కల్పిస్తూ అతనికి అభయాన్నిస్తూ ఆయన యొక్క రక్షణను గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మూడవ మాటలో ఆయన తన తల్లికి తనయుడిగా ఉన్నాడు కాబట్టి తన తల్లిని జ్ఞాపకము చేసుకొని తన తల్లి పట్ల తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఆ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగో మాటలో ఆయన ఎంతో ఆవేదనకు గురై మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి తండ్రి నా చేయి ఎందుకు విడిచావు అని చెప్పేసి ఆవేదనతో మాట్లాడినటువంటి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఐదవ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి దప్పికను కలిగి శ్రమను పొందుకుంటూ ఈ మాటను మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో అంత బాధపడడానికి, అంత ప్రయాసాన్ని ఓర్చుకోవడానికి, అన్ని శ్రమలకు ఆయన గురవుతున్నటువంటి సమయంలో కూడా ఒక మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఆ శ్రమలన్నింటినీ సహించడానికి గల కారణం ఏంటిది అని చెప్పేసి కూడా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను ఎందుకు భరించాడు అని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే మొదటిది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను ఎందుకు పొందుకున్నాడు అంటే శోధింపబడే వారికి, శ్రమల గుండా వెళ్ళే వారికి సహాయము చేయడం కోసం ఆయన శ్రమలను భరించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనందరం కూడా శ్రమలలో పాలివారం కావాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను భరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం ప్రకారం మనందరినీ పరిశుద్ధులను చేయాలి అని చెప్పేసి
యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను భరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనందరం కూడా శ్రమపడే మనస్సును కలిగి ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను భరించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడే ఆ కల్వరి శిలువలో శ్రమలను భరించాడు కదా. ఆయన శ్రమల్లో ఉన్నప్పుడే తన దప్పికను గురించి కూడా తెలియపరిచాడు కదా. మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడే శ్రమలను భరిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా శ్రమలను భరించే వారంగా ఉండాలి. ఇంతకీ మనం ఎందు నిమిత్తం శ్రమలను భరించాలి అంటే, మొదటిది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం ప్రకారం క్రీస్తు నామము నిమిత్తము మనందరం శ్రమలను భరించాలంటండి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం సువార్త నిమిత్తం మనం అందరం కూడా శ్రమలను భరించాలంటండి. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ప్రకారం నీతి నిమిత్తం మనం శ్రమలను భరించాలంట. ఇక చివరిగా నాలుగోదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారం తోటి భక్తుల నిమిత్తం, అంటే విశ్వాసుల నిమిత్తం మనందరం కూడా శ్రమలను భరించాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనము ప్రభువు వారు మాట్లాడినటువంటి ఈ 5వ మాట నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలను కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, మొదటిది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉన్నది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను అని రాయబడి ఉన్నది. ఈ మాటను బట్టి మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను మాట్లాడడానికి గల మొట్టమొదటి కారణం ఏంటిది అంటే, లేఖనము నెరవేర్చబడినట్లు, అంటే ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చడం కోసం ఈ మాటను మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ ప్రవచనాన్ని పలికింది ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని చెప్పేసి కీర్తనాకారుని ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రవచనం నెరవేర్పు కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆ 5వ మాటను పలికినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో రాయబడి ఉన్నది. యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసుల యొక్క దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మూడోదిగా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని రాయబడి ఉన్నది. అదేవిధంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాల ప్రకారము తన బిడ్డలందరికీ జీవజలములను అందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ 5వ మాటలో నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటిది అంటే, మనందరి దప్పికను తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే మనకు మేలు చేయడానికి, మనల్ని దీవించడానికి, మనలను దేవునితో సమాధానపరచడానికి, మనకు పరలోకంలో చోటును కల్పించడానికి, మనందరం కూడా దేవునికి స్నేహితులం అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమను భరించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ఈ రోజున అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనందరం దేవుని కోసం శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని పనిలో కొనసాగబడడానికి సిద్ధంగా ఉన్నామా?
ఒకసారి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలండి. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినది, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని రాయబడినది. మనందరం కూడా సమయాన్ని వృధా చేసుకొనకుండా మనం రక్షింపబడిన నాట నుండి మనందరం కూడా ఆత్మల భారం కలిగి నశిస్తున్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించి ప్రభువు వైపు త్రిప్పేవారముగా మనం ఉంటూ ముందుకు కొనసాగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదంట. ఎందుకోసం అంటే జ్ఞానము కలిగినటువంటి వారు సమయాన్ని వృధా చేసుకోరంట. మరి ఎవరు సమయాన్ని వృధా చేసుకుంటారు అంటే జ్ఞానము లేనటువంటి వారు. మరి ఈ రోజున మనం జ్ఞానము కలిగి సమయాన్ని వృధా చేసుకొనకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను ఆ కల్వరి సిలువలో కూడా నెరవేర్చినట్లుగా, రక్షణ భాగ్యాన్ని ఆ కల్వరి సిలువలో కూడా అందించిన రీతిగా, తన కర్తవ్యాన్ని నెరవేర్చిన రీతిగా మనం కూడా రక్షింపబడిన రోజు నుండే మనకు ప్రభువు వారు అప్పగించినటువంటి బాధ్యతను స్వీకరించి అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించగలుగుతూ ఉన్నామా? లేదంటే మన అందరం కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఒకవేళ మనం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వారితోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము తెచ్చుకో, ఇప్పటి నుండైనా జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నశిస్తున్నటువంటి అనేకులను దేవుని వైపునకు మళ్లించు. ఈ యొక్క పనిని మనము మరణించేంత మట్టుకు చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఆ పనిలో మనము అదే విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మన కోసం దప్పిగొన్నాడు, మనకు మేలు చేయడానికి దప్పిగొన్నాడు, మనకు జీవ జలములను అందించడానికి దప్పిగొన్నాడు, మనలను పరలోకానికి సిద్ధపరచడానికి దప్పిగొన్నాడు, ఉగ్రత నుండి తప్పించడానికి దప్పిగొన్నాడు, నీతిమంతులనుగా మార్చడానికి దప్పిగొన్నాడు. అంటే మన కోసమే దప్పిగొన్నాడు. కాబట్టి ఆయన దాహాన్ని అనేకులను ప్రభువు వైపునకు మళ్లించి మనము కూడా తీర్చడానికి సిద్ధపడదాం. ఆ విధమైనటువంటి పనిలో ముందుకు కొనసాగుదాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుడుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మాట్లాడినటువంటి 6వ మాటను ధ్యానించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉన్నది, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని రాయబడినది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో మాట్లాడినటువంటి మాటల్లో అతి చిన్న మాటగా ఈ మాట మనకు కనిపిస్తూ ఉండదు. అయితే ఇది అతి చిన్న మాట అయినప్పటికీ అంతే ప్రాముఖ్యమైన మాటగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సముద్రమంత లోతైన మాటగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సువార్త యొక్క మర్మం పూర్తిగా ఇమిడి ఉన్నటువంటి మాటగా ఈ మాటను మనం వర్ణించడానికి అవకాశం ఉంటుందండి. కారణం ఏంటిది అంటే విమోచకుడు విజయంతో మాట్లాడినటువంటి మాటగా ఈ యొక్క 6వ మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను పలకడానికి గల కారణం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్నది, వారు వచ్చి ఆయన దీన్ని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యములో దేవుడెన్నడూ కూడా విశ్వాసుల యొక్క చేతిని విడిచిపెట్టకుండా ఉండడం కోసం ఆయన క్రీస్తు చేతిని విడిచిపెట్టినట్లుగా ఈ కీర్తనలో దావీదు భక్తుని ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో అంటే ప్రస్తుతము మన ద్వారా ఈ మాటలు నెరవేర్చబడినట్లుగా దేవాది దేవుడు ప్రవచన రీతిగా క్రీస్తు పూర్వమే తెలియపరిచినట్లుగా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. చూడండి ప్రియులారా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, కార్యారంభము కంటే కార్య అంతము మేలు అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఈ వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారిని మనం పోల్చుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని ప్రారంభించినా
ఎంత చక్కగా ప్రారంభిస్తారో దానిని పూర్తి చేసే సమయంలో కూడా అంతే ఉల్లాసంగా, అంతే ఉత్సాహంగా, అంతే సంతోషంగా ఆ పనిని చక్కగా పూర్తి చేస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ పనిని అప్పగించి ఈ భూలోకానికి పంపించాడో ఆ పనిని సంపూర్తి చేసి విజయోత్సవంతో మాట్లాడినటువంటి మాటగా ఈ 6వ మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యం ప్రకారం మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు ఆదాము హవ్వలను పవిత్రులనుగా నిర్మించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వారు పాపము చేయడము ద్వారా అపవిత్రులయ్యారు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ అపవిత్రతను తొలగించడానికి, నశించినటువంటి ఆ పవిత్రతను మరలా అందరికీ వర్తింపజేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పనిని పూర్తి చేస్తున్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి, ఎన్నో దూషణలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఎన్నో బాధలను కూడా ఆయన భరించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. వాటన్నింటినీ జయించి యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పేసి 6వ మాటను కల్వరి సిలువలో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మాట ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉన్నది, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తమును సంపూర్తి చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో ధర్మశాస్త్రమును సంపూర్తి చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని రాయబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో విమోచన కార్యాన్ని కూడా సంపూర్తి చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి పాప దోషాలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో సంపూర్తి చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పాపం కోసం తాను పడవలసినటువంటి బాధలను, ఆయన చేయాల్సినటువంటి బలి అర్పణ పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పేసి ప్రభువు వారు మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ప్రభువు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి మనము చేయవలసినటువంటి విషయాలు ఏమిటి అనే ఆలోచన చేసినట్లయితే, మొదటిది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని ప్రారంభించినా ఎంత చక్కగా ప్రారంభించి దానిని అంతే ఉల్లాసంగా, అంతే ఉత్సాహంగా, అంతే సంతోషంగా ఏ విధంగానైతే చక్కగా పూర్తి చేశారో అదేవిధంగా మన ఆత్మీయ స్థితి మనం ఎంత అద్భుతంగా నిర్మించుకున్నామో ప్రారంభంలో, మరణ సమయానికి మన ముగింపు ఆత్మీయ స్థితి అంతకంటే అద్భుతంగా ఉండాలి అని మనకు అర్థమవుతూ ఉన్నది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పనిని ఏ విధంగా చేశాడో, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని దూషణలు ఎదురైనా ఏ విధంగా దేవుని పనిని పూర్తి చేశాడో
మనందరం కూడా దేవుని పనిలో వాడబడాలి అని చెప్పేసి, దేవుని పనిలో ముందుండి ఆ పనిని పూర్తి చేయాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనందరం కూడా దేవాది దేవుని నామాన్ని ప్రచారము చేయాలి. దేవాది దేవుని నామాన్ని ఘనపరచాల, కీర్తించాల, ఆరాధించాల. ఈ క్రమంలో మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ జయించి మనందరం కూడా దేవుని పనిలో ముందుకు కొనసాగిపోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారిలాగా. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రారంభంలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ దాన్ని మొదటి కంటే ఇంకా అద్భుతంగా నిర్మించుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తనకు అప్పగించబడినటువంటి పనులన్నింటినీ ఏ విధంగా సంపూర్తి చేశాడో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి పనిని అదే విధంగా సంపూర్తి చేసి దేవుని రాకడకు మనం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించబోయే పర్వతములలో ఒక దాని మీద నీవు దహన బలిగా అర్పించాలి అని చెప్పినటువంటి మాట మనందరికీ తెలిసిందే. అప్పుడు అబ్రహాము దహన బలి కొరకు కట్టెలను చీల్చి 2 పనివాళ్ళను వెంటబెట్టుకొని గాడిదకు గంత కట్టి తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంటబెట్టుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు 3 రోజులు ప్రయాణించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని వారు చేశారండి ఆ రోజున. చూడండి ప్రియులారా, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు చెప్పినటువంటి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిదను అక్కడనే వదిలిపెట్టారు, పనివాళ్ళను కూడా అక్కడనే ఉండమని చెప్పి ఇస్సాకు మీద కట్టెలు పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దహన బలి కొరకు కట్టెలని మోసుకుంటూ ఆ యొక్క పర్వతం ఎక్కింది ఎవరు అంటే ఇస్సాకు. చూడండి ప్రియులారా, ఆ పర్వతం పైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు భక్తుడు పూర్తి విధేయతను తన తండ్రికి కనుపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు నేనెందుకు మరణించాలి అని చెప్పేసి వాదించలే, తన తండ్రితో గొడవకు కూడా దిగలేదండి. పూర్తి విధేయతను కనుపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక చిట్ట చివరికి అబ్రహాము తన కత్తి దూసి ఇస్సాకును బలిగా అర్పించబోతున్నటువంటి సమయంలో ఆ చిట్ట చివరి నిమిషాన దేవుడు అబ్రహామును ఆపి ఇస్సాకుకు బదులుగా ఆ యొక్క పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఆ పొట్టేలును చూపిస్తే ఇస్సాకుకు బదులుగా ఆ యొక్క పొట్టేలును బలర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ యొక్క విషయాలన్నీ తెలియపరచడానికి గల కారణం ఏంటిది అంటే, ఎగ్జాక్ట్గా ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడినటువంటి ఆ స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సిలువకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇస్సాకేమో కట్టెలు మోస్తూ ఆ యొక్క పర్వతం ఎక్కాడు, యేసుక్రీస్తు ప్రభు వారేమో సిలువను మోస్తూ వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు పూర్తి విధేయతను కనపరిచినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక చివరిగా మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకుకు బదులుగా పొట్టేలును దేవుడు సిద్ధపరిచాడు ముందుగానే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి బదులుగా వేరే వారిని సిద్ధపరచలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారే తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనము యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి 7వ మాట యొక్క నేపథ్యాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు పూర్వమే దావీదు భక్తుడు కూడా మాట్లాడినట్టుగా మనకి కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే అని రాయబడున్నది. సిలువ మీద మరణించే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనంలోని మొదటి భాగాన్ని పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుండి ఎందరో భక్తులు వారికి మరణం ఎదురైనప్పుడు
ఈ యొక్క వచనంలోని మొదటి భాగాన్నే అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటను పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి 7వ మాటను మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యములో మరణము మీద విజయము, అదేవిధంగా సాతాను మీద విజయము సాధించినటువంటి విజయశీలునిగా ఉన్నటువంటి యేసయ్య గొప్ప శబ్దముతో వేసినటువంటి కేకయే ఈ 7వ మాట అండి. చూడండి ప్రియులారా, గుడ్ ఫ్రైడేకు ముందు రోజు ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని బంధించినప్పటి నుండి జరిగినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా త్వరగా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఆ యొక్క రాత్రికాల సమయంలోనే ఆ తీర్పునకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని వెళ్ళినట్టుగా, అక్కడ నుండి ఫిలాతు యొద్దకు, మళ్ళీ అక్కడ నుండి హేరోదు యొద్దకు, మళ్ళీ అక్కడ నుండి ఫిలాతు యొద్దకు, దాదాపుగా ఆ రాత్రి నుండి ఉదయం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 7 సార్లు తీర్పు తీర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం ఒక విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రాత్రికాల సమయంలో తీర్పును పొందుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలోనే ఆ విధంగా జరిగిందండి. ఆ రాత్రి నుండే రకరకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క గురువారం రాత్రికి 3 రోజుల ముందే అంటే ఆదివారం రోజున ఏ ప్రజలైతే వారు హోసన్నా హోసన్నా అని కేకలు వేశారో, దావీదు కుమారునికి జయము అని చెప్పేసి గొప్ప శబ్దములతో అరిచారో, వారేనండి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుము అని చెప్పేసి మరలా కేకలు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కేవలం 3 రోజుల్లోనే వారి మాట మారిపోయినది, వారి ఆలోచనలు మారిపోయినాయి. చూడండి ప్రియులారా, రకరకాల నేరాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో కొన్ని ఏమిటి అంటే, కైసరుకు వ్యతిరేకంగా ఇతడు పన్ను కట్టొద్దు అని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు అని చెప్పినట్టుగా, దేవాలయమును పడగొడితే 3 రోజుల్లో నిర్మిస్తాను అని చెప్పాడు అని చెప్పేసి రకరకాల నేరాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపే ప్రయత్నము చేసినప్పుడు ఫిలాతు ఈ వేటిని కూడా అంగీకరించలేదు. ఎందుకోసం అంటే, ఫిలాతు యొక్క భార్య అయినటువంటి క్లౌదియా ప్రొక్యుల్లా ముందుగానే ఫిలాతును హెచ్చరించినది. అదేవిధంగా తీర్పు తీరుస్తున్నటువంటి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూసినటువంటి ఫిలాతుకు అర్థమైనది, వీరు అసూయ చేతనే, అతని మీద ద్వేషం చేతనే ఈ విధంగా నేరాలను మోపుతున్నారు తప్ప ఆయనలో ఎలాంటి పాపము లేదు అని గుర్తించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ రాత్రికాల సమయం నుండి ఉదయం వరకు దాదాపుగా 7 సార్లు తీర్పు తీర్చారండి. నేను ఇంతకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నటువంటి 7 తీర్పులు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ మాటలు విని ఉండకపోతే ఎవరెవరి దగ్గరికి పంపించారో ఆ వాక్యంలో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఈ చివరికి ఫిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు కూడా అర్థమైపోయింది, నా మాట వీరు వినేలా లేరు అని చెప్పేసి. అప్పుడు నీళ్లు తెప్పించుకొని తన చేతులు కడుక్కొని దాదాపుగా ఉదయం 8 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందే కొరడాలతో కొట్టారు, ఆయనను రకరకాలుగా నిందించారు, రకరకాలుగా అవమానించారు, ఆయన మొహం మీద ఉమ్మి వేశారు. రాత్రికాల సమయం నుండి ఆయనను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎన్నో రకాల బాధలను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో రకాల దూషణలు ఆయన పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అనేకులు దూషిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అపహాస్యము చేస్తూ ఉంటే
ఆయనను నిందిస్తూ ఉంటే, ఆయనను గ్రుద్దుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా మన మీద ఉన్నటువంటి ప్రేమతో వాటన్నింటినీ భరించిన తర్వాత శిలువ మరణానికి అప్పగిస్తే 8 గంటల నుండి 9 గంటల వరకు ఆ శిలువను మోస్తూ ప్రభువారు ప్రయాణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడంట సమయము 9 గంటలైందంటండి, ఉదయం. చూడండి ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు సమయము 3 గంటలైందంటండి. అంటే 9 గంటల నుండి 3 గంటల వరకు దాదాపుగా 6 గంటల సమయం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో వేలాడుతూ తన రక్తమంతా చిందిస్తూ తన ప్రాణాన్ని 6 గంటల తర్వాత బలిగా అర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కల్వరి సిలువను మోస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మాట్లాడాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సిలువ మరణానికి అప్పగించిన తర్వాత, అంటే ఆ కల్వరి సిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి 6 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అతి ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి 7 మాటలను మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఆ మొదటి 3 మాటలేమో తన చుట్టూ ఉన్న ప్రజల గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని, ఆయనను బాధించినటువంటి వారిని, ఆయనను దూషించినటువంటి వారిని, ఆయనను హింసిస్తూ కొట్టి నిందించి అవమానించినటువంటి వారిని ఉద్దేశించి వీరిని క్షమించు అని మొదటి మాట్లాడినట్టుగా, తన ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగతో 2వ మాట మాట్లాడినట్టుగా, తన సిలువ యొద్ద నిలిచి ఉన్నటువంటి తన తల్లితో తన ప్రియ శిష్యునితో 3వ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే 5వ మాట నుండి 7వ మాట వరకు యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా. 6వది, తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేశాను అని చెప్పేసి సమాప్తమాయను అని ప్రభువు మాట్లాడినట్టుగా. 7వ మాట కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి తన గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో 7 మాటల్లో ఒక మాట, ఎంతో ఆవేదనతో ఆ ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పేసి ఎంతో బాధతో ప్రభువు వారు ఆ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ 7 మాటల్లో 3 మాటలు తన తండ్రితో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 3 మాటలు ప్రార్థనకు సంబంధించినవి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్యను ప్రారంభించినది ప్రార్థనతోనే. ఆయన మరణించడానికి ముందు చివరిగా మాట్లాడినటువంటి మాట కూడా ప్రార్థనేనండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు ఎంత విలువిచ్చాడో మనం అర్థం చేసుకోవాలా. మనలో చాలామంది ప్రార్థనకు విలువివ్వకుండా జీవిస్తూ ఉంటారు, ప్రార్థన లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి దగ్గరవుతున్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనేనండి. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పేసి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరిగా 7వ మాట కూడా ప్రార్థననే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనకు సంబంధించినవైతే 3 మాటలు మనుషులతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరితో ప్రభువు మాట్లాడాడంటే 2వ మాటలో దొంగతో మాట్లాడాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 3వ మాటలో ఆయన తన తల్లితో తన ప్రియ శిష్యునితో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే 5వ మాటలో కూడా దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ 7 మాటల్లో ఒక మాట ఏమో డిక్లరేషన్ అండి. ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే,
సమాప్తమాయెను. నాకు అప్పగించినటువంటి బాధ్యత, నాకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా నేను సంపూర్తి చేశాను అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేస్తూ ఆ మాటను మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం ఇంకా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి 7వ మాట గురించి కనుక ఆలోచన చేసినట్లయితే, ఆయన మాట్లాడినటువంటి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మాట్లాడాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించింది ఎవరి కోసము అంటే మన కోసమే మరణించాడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిది మర్డర్ కాదండి, ఆయనది హత్య కాదు. దేవాది దేవునికి మరణమే లేదు. ఆయనను చంపేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఎప్పుడూ ఉండబోరు కూడా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిది సూసైడ్ కాదండి, ఆయన ఏమి ఆత్మహత్య చేసుకోలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణించాడు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అయ్యా నిన్ను విడిపించడానికి, నిన్ను మరణానికి అప్పగించడానికి నాకు అధికారం ఉన్నది అని చెప్పేసి పిలాతు చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, పైనుండి నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరో చోట కూడా ఇదే విధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటలను కూడా మనం ధ్యానించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలని మనం ధ్యానించినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను అని రాయబడున్నది. ఈ 2 వాక్యాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిది హత్య కాదు, అంటే మర్డర్ కాదు, అంతేకాకుండా సూసైడ్ కూడా కాదు, ఆత్మహత్య కాదు. మరి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని తానే ఇష్టంగా బలిగా అర్పించాడు, అంటే సాక్రిఫైస్ చేశాడండి. ఎందు నిమిత్తం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు అంటే మనందరికీ మేలు కలుగునట్లు, మనందరికీ రక్షణను సిద్ధపరచడం కోసం, మనందరినీ పాపము నుండి విడిపించడం కోసం, సాతాను చెరలో నుండి విడిపించడం కోసం, మనందరినీ దేవునితో సమాధానపరచుట కోసం, మనందరికీ పరలోకంలో స్థానాన్ని కల్పించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్నే బలిగా అర్పించినట్లుగా ఈ 2 మాటల్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. పిలాతు మరణానికి అప్పగిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలే, ఎందుకంటే ఆయనకు అధికారమే లేదు యేసుక్రీస్తు ప్రభువారి మీద. కారణం ఏంటిది అంటే, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు, సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయనకు మరణం అనేదే లేదు, కానీ ఆయన మరణించడానికి కూడా సిద్ధపడింది మన మేలు కోసమే. చూడండి ప్రియులారా, ఇంకా మనం జాగ్రత్తగా ఈ 7వ మాట నుండి మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మాట్లాడాడో, అదేవిధంగా మన ఆత్మను కూడా మనము దేవునికి అప్పగించాలండి. చూడండి ప్రియులారా, ఈ మాటలో నుండి మనం నేర్చుకునే విషయాలు ఏమిటి అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో రాయబడినది, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను అని రాయబడినది. అంటే ఈ వాక్యం ప్రకారం తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది.
రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో రాయబడి ఉన్నది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉన్నది, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను అని రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే చూడండి, మనం కూడా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి ఏదో ఒక రోజున ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అది మన మరణ సమయంలోనైనా కావచ్చు, లేదంటే దేవాది దేవుని రెండవ రాకడ సమయంలోనైనా కావచ్చు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజున మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనము ప్రభువుతో పాటు ఉండడానికి పరలోకంలోనికి వెళ్తామా, లేదంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్తామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి జననం విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆయన పరిచర్య విషయంలో కావచ్చు, ఆయన మరణం విషయంలో కావచ్చు, సమాధి కార్యక్రమం విషయంలో కావచ్చు, పునరుత్థానం విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రవచనాలను నెరవేర్చాడండి. ప్రవచనాలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించినట్లుగా మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా అర్పించి రక్షణను మనందరికీ సిద్ధపరిచాడండి. దాన్ని బలవంతంగా మన మీద రుద్దడండి ఆయన. మనము మన ఇష్టపూర్వకంగా దాన్ని స్వీకరిస్తేనే తప్ప యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని చెప్పేసి గుర్తించి మారు మనసు పొందుకొని మనం చేసినటువంటి ప్రతి పాప దోషముల విషయంలో పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి మారు మనసు పొందుకుంటేనే తప్ప మనందరికీ ఆ రక్షణ భాగ్యము దొరకదు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనందరం ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామా? ఒకవేళ పొందుకున్నటువంటి వారు ఉంటే పొందుకున్నటువంటి ఆ రక్షణకు ఎంత విలువిస్తూ ఉన్నారు? వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన ప్రాణాల మీద ఏర్పడినదండి రక్షణ, ఊరకనే రాలేదు. మరి ఆయన ప్రాణం పెట్టి ఇచ్చినటువంటి రక్షణకు ఈ రోజున మనం ఎంత విలువిస్తూ ఉన్నాం, ఎంత మట్టుకు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లేదంటే రక్షణను నిర్లక్ష్యము చేస్తూ మరలా పాపం వైపే తిరుగుతూ ఉన్నామా? ఒకవేళ పొందుకొనని వాళ్ళుంటే దేవుడు ప్రాణం పెట్టి నీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు. దాన్ని గుర్తించు, వాక్యాన్ని ధ్యానించు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని గుర్తించి నీ పాప దోషములను విడిచి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిరిగితే నీకు కూడా రక్షణ భాగ్యము దొరకడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ 7వ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ సాతానుకు తల వంచకుండా, వాడు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా, వాడి ద్వారా కలిగే రెండవ మరణాన్ని పొందకుండా, అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే పాపము మనపై ఎలాంటి ప్రభుత్వము చేయకుండా మరణపు ముళ్ళును విరిచిన వీరుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి ప్రియులారా, మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ఈ మార్గములో నడుస్తూ, ఆయనలా జీవిస్తూ, ఆయన సేవలో పాల్గొంటూ, ఆయన పనిలో వాడబడుతూ మనందరం దేవుని రాకడకు సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.